హాయ్ అండి. ఇదిగోండి ఎండు శనగపప్పు చట్నీ చేసుకుందాం. ఇగో కొబ్బరి ముక్కలు, చిన్నుల్లిపాయలు అన్నీ వేసుకున్నాను. ఎలా చేసుకోవాలో, ఉప్పు అన్నీ వేసుకున్నాను. ఎలా వేసుకోవాలో చూపిస్తారండి. కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చట్నీ చేసుకుందాం. మిరగాయలు కాదు పాజిటివ్గా ఉందండి. గుంటూరు కారము, నెక్స్ట్ మనకి ఇది ఉడికింది లేదు చూడటానికి. ఎదుగండి ఆల్రెడీ ఉడికిపోయింది. పిండి మనం ఇలా పెడితే మనకి దానికి అంటకూడదు. అదిగో ఉడికింది. తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. దీని మీద పోపు వేసుకోవడానికి గిన్నె పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం, 1 స్పూను. ఇదిగండి చూడండి, ఇది గోల్డ్ కలర్గా ఎలా వచ్చింది. కొంచెం ఆరాక గలాస్ తీస్తే వచ్చేస్తుంది. కొన్ని పచ్చిపప్పు, కొంత జీలకర్ర, కొన్ని ఆవాలు, కొంచెం కరివేపాకు, గ్యాస్ ఆపుకోవాలి, లేకపోతేనేమో ఒంట్లో కడుతుంది ఈ చట్నీ. గ్యాస్ ఆపుకొని కొద్దిగా అలా అలా చల్లబడాలి. గ్యాస్ ఆపేసాం కదా. ఇదిగోండి చట్నీ వేస్తున్నాను. కావాలంటే మనం కొంచెం వాటర్ పోసుకోవచ్చు. చట్నీ రెడీ అయింది, గట్టి చట్నీ.